మరణాత ఈ దిన దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇది నా వాగ్దానము, నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. కాబట్టి ఈ దినమున మీరు ఎవరైనాను ఏ అంశమును కలిగి అడుగుచూ ఉన్నారో ప్రభు అంటున్నారు, నా నామమున అడిగితే నేను చేస్తానని. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం కదా. కుష్ఠరోగి వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, దేవా నీకు ఇష్టమైతే శుద్ధి చేయు. ప్రభువుని అడగగానే ప్రభు అంటున్నారు, నాకు ఇష్టమే. ఏమన్నారు? నాకు ఇష్టమే. అనగా ఎవరు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువా నాకు దయచేయు అని ఆయన నామముని ఎత్తి ఎంతమంది అడుగుతారో అడుగు వారందరికీ ప్రభువు అనుగ్రహించువాడు గనక మీకు ఏ కోరికలు ఉన్నాయో, ఏ అంశాలు ఉన్నాయో ప్రభువుని అడగండి. ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు దేవా. ఈ దినమున నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నా నామమున ఏమి అడిగినా ఇస్తానన్నావు గనుక ఈ దినమును ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతమంది ఏమి కోరి ఉన్నారో చూస్తూ ఉన్నవారు, ఎంతమంది మనస్సులో ఏ అంశం ఉందో, ఏ కష్టం ఉందో ప్రభువా, వారు అడిగినవన్నీ కార్యములు చేసి వారు సాక్షులుగా నీ సన్నిధిలో నిలబడినట్లు అద్భుత కార్యము జరిగించుమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.